హలో! హాయ్. గుడ్ ఈవెనింగ్ అందరికీ. ఇవాళ ఈవినింగ్ మా ఇంటిలో కందిపొడి ప్రిపరేషన్ జరుగుతోంది. కందిపొడి ప్రిపేర్ చేసుకోవడానికి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కందిపొడిని ఒక మెజర్మెంట్ కింద తీసుకొని, ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి ఎండుమిర్చిని, జీలకర్ర కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు. ఈ ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తుంది. అప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. తర్వాత బాండీలో జీలకర్ర, వెల్లుల్లిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుని వీటన్నిటిని చల్లారనివ్వాలి ఒక ప్లేట్లోకి తీసుకుని. ఈ ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిని నాలుగిటిని వేరేగా తీసుకుని కొంతసేపు చల్లారనివ్వాలి. అదే బాండీలోకి మనం 2 కప్పుల కందిపప్పుని తీసుకున్నాం. కందిపప్పుని సిమ్లో మాత్రమే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేయడం వల్ల అరోమా అనేది చాలా చక్కగా ఉంటుంది. కందిపప్పుని పొడి కూడా చాలా టేస్టీగా వస్తుంది. సిమ్లో మాత్రమే ఉంచుకుని పొయ్యని కందిపప్పుని చక్కగా వేపుకోవాలి. కందిపప్పు కలర్ మారుతుంది, అలాగే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అది కందిపొడి కోసం రెడీ అయినట్టు. మనం దానిక స్టవ్ ఆఫ్ చేసేసి కందిపొడిని కూడా కందిపప్పుని కూడా కొంచెం సేపు ఆరబెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. కందిపొడి రెడీ అవుతుంది. కందిపొడి కొంచెం కారంగా తినే వాళ్ళైతే ఇంకా 25 దాకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మాకు పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక 10 వరకే తీసుకున్నాను. 10 ఎండుమిర్చి మాత్రమే వాడాను నేను. పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్ ఇదొకటి.